హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మిశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ మిస్టర్ ఆరగెన్, ఎపిసోడ్ 94. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ చేసి మీ అమూల్యమైన పాయింట్స్ని యాడ్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, 2.5 ఏళ్లకు పైగా రుద్ర గుండెల్లో బగ్గుమంటున్న ప్రతీకార జ్వాలలు ఈ రోజుతో చల్లారాయి. ఇన్నాళ్లుగా తన వాళ్ళని కోల్పోయినందుకు పడిన గుండె వేదన, చంపేసిన వాళ్లపై తీవ్రమైన కోపం, జరిగిన అటాక్స్కి మిగిలిన వారి గురించి ఆందోళన, శత్రువులను ఇంకా పట్టుకోలేకపోతున్నానని ఫ్రస్ట్రేషన్, అన్నింటి నుండి ఈ రోజుతో రుద్రకి విముక్తి దొరికింది. గుండెల్లో ఒక పెద్ద భారం దిగినట్టుగా ఎంతో తేలికగా అనిపించింది అతనికి. నర్మదకు సంబంధించి తన దగ్గర ఉన్న ఎవిడెన్స్ అన్ని పోలీసులకు సబ్మిట్ చేసి ఇంటికి బయలుదేరాడు. ఇంటి ముందు కారు ఆగగానే సరాసరి తన పేరెంట్స్ గదిలోకి వెళ్ళాడు. అతని కార్ సౌండ్ విని గదిలో నుండి కిందకి పరిగెత్తుకుంటూ వచ్చింది మహి. వాళ్ళకి వేలాడదీసి ఉన్న తన తల్లిదండ్రుల, అక్క, బావల ఫోటోల ఎదురుగా నిలబడ్డాడు రుద్ర. వాళ్ళందరి రూపాలను ఒకసారి చూసి భారంగా ఊపిరి తీసుకుని వదిలాడు. అతని కళ్ళలో కన్నీళ్లు నిండాయి. డాడీ, అక్క, బావ, మిమ్మల్ని లోకంలో లేకుండా చేసిన నీచులకు ఇవ్వాల్సిన పనిష్మెంట్ ఇచ్చాను. ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంది. కానీ మీరు లేని లోటు ఎవరూ తీర్చలేనిది. ఐ మిస్ యూ సో మచ్. మోకాళ్ళపై కూలబడి ఒక్కసారిగా బరస్టియాడు రుద్ర. రూమ్లోకి వచ్చిన మహి రుద్రని అలా చూసి చలించిపోయింది. రుద్ర అంటూ దగ్గరికి పరిగెత్తి అతని పట్టుకుంది మోకాళ్ళపై కూర్చుంటూ. రుద్ర, ఏం జరిగింది? ఎందుకు ఇలా బాధపడుతున్నావు? మహి తీవ్రంగా టెన్షన్ పడిపోయింది. రుద్ర ఆమెను గట్టిగా హగ్ చేసుకున్నాడు. డాడీని చంపిన రాక్షసుని చంపేశాను మహి. అక్క, బావని చంపేసిన రాక్షసికి కఠిన శిక్ష పడేలా చేశాను. ఏ తప్పు చేయకపోయినా అయిన వాళ్ళ స్వార్థానికి, కుళ్ళు కుతంత్రాలకు బలైపోయారు నా వాళ్ళు. అది అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాను నేను. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావట్లేదు. మనతో మంచిగా ఉంటూ ప్రేమ నటిస్తూనే వెనకాల గోతులు తవ్వుతున్నారు. ఇట్స్ బిగ్గెస్ట్ లెసన్ ఆఫ్ మై లైఫ్ అన్నాడు రుద్ర ఉద్వేగంగా. ఎవరు రుద్ర వాళ్ళు? అతని మొహాన్ని చేతిలోకి తీసుకుంటూ అడిగింది మహి ఉద్విగ్నంగా. డాడీని చంపింది నా అత్త మొగుడు మెహతా. అక్క, బావల్ని చంపేసింది నా అక్క, అత్త నర్మద. రుద్ర మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతూ కళ్ళు పెద్దవి చేసింది మహి. ఏమంటున్నావు రుద్ర? వాళ్ళిద్దరా? నమ్మలేనట్లుగా అడిగింది. అవును మహి, ఆ రాక్షసులే. అత్తను పెళ్లి చేసుకున్న కోపంలో డాడీ కొడితే ఆ కోపంతో పగ పెంచుకొని డాడీని చంపేశాడు ఆ బాస్టర్డ్. వాడు చచ్చాడని అత్త చెప్పింది కదా, చంపింది నేనే. మహి షాకింగ్గా చూసింది. వాడితో కలిసి ప్లాన్ చేసి అక్క, బావల్ని నిర్దాక్షిణ్యంగా చంపించింది ఆ నర్మద. ఆవిడ చంపిందా? ఎందుకు రుద్ర? కొడుకు కోడని చంపడానికి ఆవిడకు మనసు ఎలా వచ్చింది? దానికి మనసు ఉంటే కదా. మనసు మానవత్వం లేని బండరాయది. సవతి కొడుకు కోడలు ఎదుగుతుంటే ఓర్వలేక అసూయతో, కళ్ళమంటతో వాళ్ళని లేకుండా చేసింది. ఓ దేవుడా, అది ఇంత దుర్మార్గురాలా? నేను అస్సలు ఊహించలేదు. పైకి ఇంత బాగా మాట్లాడుతుంది. అంత చేసి ఏమి ఎరగనట్టు ఇన్నాళ్ళు ఎంత బాగా నటించింది. అంటే మనల్ని, వేదని చంపాలనుకుంది కూడా అదేనా? అవును, ఆ రాక్షసి. దియా పేరు మీద ఆస్తి కోసం ఆ మెహతా గారితో కలిసి ఇదంతా చేసింది. మహి మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది. దియా కోసం రక్ష చేసిన గొడవలు, తమపై జరిగిన అటాక్స్, తమ బేబీని లూజ్ అవ్వడం అన్నీ గుర్తొచ్చి ఆమె హృదయం కుంగిపోయింది. అయిన వాళ్ళే ఇదంతా చేశారు అంటే ఆమె గుండె జీర్ణించుకోలేకపోతుంది. ఆస్తి కోసం ఇంతటి దారుణానికి ఒడగట్టిందా? అది మనిషా, మృగమా? కాస్త కూడా మానవత్వం లేకుండా మనుషుల ప్రాణాలు ఎలా తీయగలిగింది? ఛీ, ఇలాంటి నీచ నికృష్టాలు బ్రతకూడదు రుద్ర. దానికి బ్రతికే అర్హత లేదు. దాన్ని చంపేయాలి. ఒక్కరోజు కాదు మహి, రోజు కుమిలి కుమిలి చచ్చేలా చేశాను అని ఈరోజు జరిగింది మొత్తం చెప్పాడు రుద్ర. తగిన శాస్త్ర జరిగింది దానికి. బ్రతికున్న శవంలా రోజు నరకం అనుభవిస్తుంది ఇప్పుడు. రుద్ర, మీ అత్తకి తన భర్తని, ముగ్గురి ప్రాణాలు పోవడానికి కారణమని తెలియదు కదా?
తెలిస్తే ఆవిడ గుండె ఆగిపోతుంది. వాడి వల్ల ఎన్నో కష్టాలు పడింది. తన అన్నయ్యను వాడే చంపాడని, మేనకోడలు ఆమె భర్త చావుకి వాడే కారణమని తెలిస్తే తట్టుకోలేదు. చాలా కుమిలిపోతుంది. అవును మహి, అందుకే వాడి గురించి ఆవిడకి, వేదకి, అనిరుద్ధ్కి ఏమీ తెలియకూడదు. నిజం తెలిస్తే లైఫ్ లాంగ్ అది వాళ్ళని వెంటాడుతూనే ఉంటుంది. నర్మద గురించి మాత్రమే తెలియాలి. మహి సాలోచనగా తలాడిస్తూ, ఈ రోజుతో మనకి పట్టిన శని పీడ వదిలిపోయింది రుద్ర. ఇన్నేళ్లుగా వాళ్ళ వల్ల చాలా డిస్టర్బ్ అయ్యాం, ఎంతో స్ట్రగుల్ అయ్యాం. టెన్షన్స్తో, ఫ్రస్ట్రేషన్స్తో, బాధతో ప్రశాంతత లేకుండా గడిపాం. ఇక అన్నీ వదిలేసి ప్రశాంతంగా ఉండు అంటూ అతన్ని గుండెల్లో పొదువుకుంది మహి. ఆమె కౌగిలి అతని మనసుకు ఓదార్పునిస్తుంటే తని హత్తుకుని అలాగే ఉండిపోయాడు రుద్ర. మహి అతని వెన్ను తడుతూ మౌనంగా ఏడుస్తుంది. కాసేపటికి తని వదిలి లేచాడు రుద్ర. తినేసి రెస్ట్ తీసుకో రుద్ర, నిన్నంతా నిద్రలేదు, చాలా టైర్డ్గా కనిపిస్తున్నావు అంది మహి కన్నీళ్లు తుడుచుకుంటూ. ఫ్రెష్ అయ్యి వస్తాను మహి, 5 minutes అని చెప్పి రుద్ర తన రూమ్కి వెళ్ళగా కిచెన్లోకి వెళ్ళింది మహి. అప్పటికే డిన్నర్ కోసం చపాతీ, చికెన్ రెడీ చేస్తూ ఉంది సరస్వతి. ఏంటమ్మా డల్గా ఉన్నావు? బాబు కూడా డల్గా కనిపిస్తున్నాడు అడిగింది సరస్వతి గాబరాగా. దియా అమ్మ నాన్నల్ని చంపిన వాళ్ళని పట్టుకున్నారంటీ, జైలుకి పంపించొస్తున్నాడు అని చెప్పింది మహి. ఎవరమ్మా వాళ్ళు? ఆతృతగా అడిగింది. ఎవరో కాదంటీ, దియా నానమ్మనే. మహి చెప్పింది విని తీవ్రంగా షాక్ అయింది సరస్వతి. ఏమంటున్నావమ్మా? దివ్యమ్మని, ఆయుష్ బాబుని చంపింది ఆ మహాతల్లా? అవును, సవతి కొడుకు మీద ఈర్ష, అసూయతో, ఆస్తి మీద దురాశతో వాళ్ళని లేకుండా చేసింది. ఇన్నాళ్ళు ఏమీ తెలియనట్లు నాటకాలాడింది. వామ్మో, ఇంత కిలాడి అనుకోలేదమ్మా ఆవిడ. ఎంత కోపం, అసూయ ఉన్నా అలా ప్రాణాలు తీస్తారమ్మా, పాపిష్టి మొహంది. అందుకే రుద్రబాబు దియాను వాళ్ళ దగ్గర ఉండనివ్వలేదు. మిమ్మల్ని కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టింది. అదృష్టం బాగుండి ఆ దేవుడి దయ వల్ల మీకు ఎలాంటి ప్రమాదం జరగలేదు అని కన్నీళ్లు పెట్టుకుంది సరస్వతి. దియా అప్పుడే నిద్రలేచి కిందకొస్తుండడంతో ఎదురుగా వెళ్ళి తనని ఎత్తుకొని గుండెకి హత్తుకుంది మహి. మీ మమ్మీ డాడీని చంపిన వాళ్ళకి శిక్ష పడిందమ్మా. మనకి ఏ భయం, టెన్షన్ లేదు, ప్రశాంతంగా ఉండొచ్చు. చిన్న పాపం అని కూడా చూడకుండా నిన్ను కూడా చంపాలి అనుకుంది, వేస్ట్ మొహంది. చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోక తప్పదు అని మిక్స్డ్ ఎమోషన్స్తో రగిలిపోతూ మనసులో అనుకుంది మహి. తనని తీసుకెళ్లి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి పక్కన కూర్చుంది. మమ్మీ, డాడీ వచ్చారా అడిగింది దియా పైకి చూస్తూ. అమ్మ వచ్చారు, ఫ్రెష్ అప్ అయి వచ్చేస్తాడు అని మహి అంటుండగానే రుద్ర మెట్లపై నుండి వస్తూ కనిపించడంతో దియా పరిగెత్తుకుంటూ ఎదురుగా వెళ్ళింది. 2 రోజులుగా రుద్ర కనిపించడంతో అతని చాలా మిస్ అయింది దియా. మార్నింగ్ అతను వచ్చిన అప్పటికి దియా పడుకుని ఉంది. డాడీ ఎక్కడికి వెళ్ళిపోయావు? బొంగ ముద్దు పెట్టి అడుగుతున్న దియాని ఎత్తుకొని బుగ్గని ముద్దు పెట్టాడు రుద్ర. నిన్ను భయపెట్టిన డెవిల్స్ని ఫినిష్ చేయడానికి వెళ్ళాను బంగారం. మనం బయటికి వెళ్ళినప్పుడు మన వెంటపడి గన్స్తో ఫైరింగ్ చేసి నా ఏంజిల్ని భయపెట్టాయి కదా, వాటన్నింటినీ ఫినిష్ చేశాను. ఇక మన వెంట ఏ డెవిల్ పడదు, హ్యాపీగా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. నిజమా డాడీ? అన్ని డెవిల్స్ని డిష్యమని ఫినిష్ చేసావా? హే, మై డాడీ ఈజ్ అ సూపర్ మ్యాన్ అని కేరింతలు కొడుతూ క్లాప్స్ కొడుతూ ఉంది దియా. రుద్ర తనని మురిపంగా చూస్తూ నవ్వుతుంటే మహి వాళ్ళిద్దరినీ అపురూపంగా చూస్తూ నిశ్చింతగా బ్రీత్ తీసుకుంది. ఇన్నాళ్ళుగా గుండెల్లో మోస్తున్న భయం, టెన్షన్ అన్నీ తొలగిపోయి మహి మనసుకు ఎంతో ప్రశాంతంగా అనిపించింది. సరస్వతి ముగ్గుని చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ రిలీఫ్గా బ్రీత్ తీసుకుంది. మహి రుద్రకి వడ్డించి తన పక్కన కూర్చొని దియాకు తినిపిస్తూ తను తినేసింది. రుద్ర, నువ్వు వెళ్ళి పడుకో, ఏం ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతంగా పడుకో, నేను దియా నిద్రపుచ్చొస్తాను అంది మహి దియాను ఎత్తుకుంటూ. నువ్వు పక్కనుంటే త్వరగా నిద్రపడుతుంది, దియాను త్వరగా పడుకోబెట్టిరా. అలాగే అంటూ దియాను తీసుకుని మహి వెళ్ళగా తమ రూమ్లోకి వెళ్ళాడు రుద్ర. దియాను 5 minutesలో పడుకోబెట్టి తమ రూమ్లోకి వెళ్ళేసరికి రుద్ర బెడ్పై వాలి తల కింద చేతులు పెట్టుకొని సీలింగ్ వైపు చూస్తూ దీర్ఘ ఆలోచనల్లో మునిగిపోయాడు. మహి చిన్నగా నిట్టూరుస్తూ డోర్ పెట్టేసి లైట్ ఆఫ్ చేసి అతని బాహువుల్లో ఒదిగిపోయింది. హాయిగా పడుకో, ఏం ఆలోచించకు
అతని నుదుటిన ముద్దిచ్చి హక్ చేసుకుంది. ఒక స్టోరీ చెప్పు, నిద్ర రావట్లేదు తన బిగ కౌగిలిలో బంధిస్తూ అన్నాడు రుద్ర. మహి చిన్నగా నవ్వి స్టోరీ చెప్పడం మొదలుపెట్టింది. అనగనగా ఒక ప్రిన్స్ ఉండేవాడు. అతను చాలా హ్యాండ్సమ్, స్మార్ట్ అండ్ బ్రేవ్. ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా స్ట్రాంగ్గా నిలబడి ధైర్యంగా ఫేస్ చేసి ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాడు అని అంటూ అతని స్టోరీని క్యూట్గా చెప్తూ అతని వెన్ను తడుతూ జోకొడుతూ ఉంటే కాసేపటికి నిద్రలోకి జారుకున్నాడు రుద్ర. అతను నిద్రపోయాడని కన్ఫర్మ్ చేసుకున్నాక మెల్లిగా అతన్ని విడిపించుకుని నుదుటిన చిన్నగా ముద్దు పెట్టి బ్లాంకెట్ కప్పి కిందకొచ్చింది మహి భవానీ కోసం. భవానీ అప్పటికే హాస్పిటల్ నుండి వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యి డిన్నర్ చేస్తూ ఉంది. సరస్వతితో మాట్లాడుతూ మహి వాళ్ళతో పాటు చేరింది. నర్మద గురించి ఇప్పుడేం చెప్పాలి అనుకోలేదు మహి. రుద్రని అందరికీ నిదానంగా చెప్తాడు అని. ఒక పెద్ద సమస్య తీరిపోయినందుకు రుద్ర ఇంట్లో ప్రశాంతత నెలకొంది. రిషి ఇంట్లో పరిస్థితి భిన్నంగా ఉంది. రాంప్రతాప్, రక్ష, రిషి, ప్రీతి అందరి హృదయాల్లో అనిశ్చితి నెలకొంది. ఊహించని ఆ షాక్ నుండి ఇంకా ఎవరూ బయటికి రాలేకపోతున్నారు. టైం అప్పటికే 10 దాటింది. ప్రీతి భారంగా ఊపిరి తీసుకుని వదిలి, రిషి కాస్త తిని పడుకో అంది. లేదు ప్రీతి, ఆకలి చచ్చిపోయింది, నువ్వు తిను. మామయ్యకు ధైర్యం చెప్పాల్సిన నువ్వే ఇలా ఉంటే ఇలా రిషి. మధ్యాహ్నం కూడా తినలేదు, ఆయన ఆరోగ్యం ఏమవుతుంది చెప్పు. ప్రీతి అనడంతో చిన్నగా నిట్టూరుస్తూ లేచి రాంప్రతాప్ దగ్గరికి వెళ్ళాడు రిషి. స్వింగ్ చైర్లో కూర్చొని ముందు వెనక్కి స్వింగ్ అవుతూ దిగాలుగా కూర్చొని ఉన్నాడు రాంప్రతాప్. తండ్రిని అలా చూసి రిషి ప్రాణం చివుక్కుమంది. తల్లి చేసిన క్రూరమైన పని తండ్రిని ఎంత కుంగదీసిందో అతను ఊహించగలడు. డాడీ, రిషి పిలుపు అతని చెవికి చేరనే లేదు. డాడీ, అతని భుజం పట్టి కుదపడంతో తేరుకొని తన వైపు చూశాడు రాంప్రతాప్ బాధగా. డాడీ, డిన్నర్ చేద్దానండి. లేదురా, మీ మమ్మీ చేసిన పనికి కడుపు నిండిపోయింది, నాకేం వద్దు. అలా అంటే ఎలా డాడీ, మీరు టాబ్లెట్స్ కూడా వేసుకోవాలి. ప్లీజ్, మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నాను. మమ్మీ గురించి మర్చిపోండి, మా గురించి ఆలోచించండి అని రిషి బలవంతంగా లేపి డైనింగ్ హాల్కి తీసుకొచ్చాడు. వాళ్ళతో పాటు ఏదో తిన్నారనిపించి తమ రూమ్కి వెళ్ళాడు రాంప్రతాప్. రిషి అతనికి టాబ్లెట్స్ వేయించి తన రూమ్కి వెళ్ళాడు. జరిగిన దాన్ని ఎవరూ డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. 2 రోజులు గడిచాయి. రాంప్రతాప్ని చూసుకోవడానికి ప్రీతిని ఇంట్లో ఉండమని చెప్పి తను ఆఫీస్కి వెళ్ళిపోయాడు రిషి అయిష్టంగానే. బ్రేక్ఫాస్ట్ చేసి రాంప్రతాప్ తన రూమ్లో రెస్ట్ తీసుకుంటుంటే ప్రీతి హాల్లో కూర్చొని ఉంది ఫోన్ చూస్తూ. రక్ష రెడీ అయి వచ్చింది. ప్రీతి, డాడీ జాగ్రత్త, నేను బయటకు వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది రక్ష. వెళ్తున్న తన వైపు చూస్తూ ఉండిపోయింది ప్రీతి. ఆ రోజు సంఘటన తర్వాత రక్షలో చాలా మార్పు వచ్చింది. మాటల్లో పొగరు, అహం ఇప్పుడు లేవు. ఇప్పటికైనా తనలో మార్పు వచ్చినందుకు కాస్త హ్యాపీగా అనిపించింది ప్రీతికి. డ్రైవర్ కార్తీక్ అని చెప్పి కారులో కూర్చుంది రక్ష. డ్రైవర్ కార్ స్టార్ట్ చేశాడు. అరగంట తర్వాత ఒక ఇంటి ముందు కార్ ఆగింది. వెళ్ళు, నేను మళ్ళీ కాల్ చేస్తాను అని చెప్పి గేట్ తీసుకుని లోపలికి పరిగెత్తింది ఎంతో ఆరాటంతో. ఇంటి గుమ్మం దగ్గరికి రాగానే ఆగిపోయింది. ఒక డీప్ బ్రీత్ తీసుకుని కళ్ళు మూసి తెరిచి కాలింగ్ బెల్ కొట్టింది. కమింగ్ అన్న గొంతు వినిపించి కొన్ని క్షణాలకు డోర్ ఓపెన్ అయింది. ఎదురుగా సమీర్. తను ఒకప్పుడు పెళ్లి చేసుకోవాలి అనుకుని బ్యాంక్రప్ట్ అయ్యాడని తను రిజెక్ట్ చేసినవాడు. పెళ్లి క్యాన్సిల్ చేసి బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయిన రక్ష మళ్ళీ ఇన్ని రోజులకు వచ్చేసరికి ఆశ్చర్యంగా చూస్తున్నాడు సమీర్. ఆ తర్వాత ఏం జరగబోతుంది? రక్ష సమీర్ దగ్గరికి రావడానికి కారణం ఏంటి? అతనితో ప్యాచప్ అవ్వాలనుకుంటుందా? వాళ్ళ మధ్య కన్వర్జేషన్ ఎలా ఉండబోతుంది? సమీర్ తనని యాక్సెప్ట్ చేస్తాడా లేదా? నర్మద గురించి నిజం తెలిసి వేద, భవానీ, అనిరుద్ ఎలా రియాక్ట్ అవుతారు? ఈ స్టోరీ ఏ మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో, మీ ఊహకందని మలుపులతో, మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.